తీసుకోవటం వల్ల వాళ్ళు 10 కేజెస్ అట్లా తగ్గటం, ఆ తర్వాత ఈవెన్ పిల్లల విషయంలో కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ఆ ఒబేసిటీ వెయిట్ తగ్గటం, ఆ తర్వాత వాళ్ళు కన్సీవ్ అవటం, పిల్లలు కలగటం అనేది కూడా మనం చాలా టెస్టిమోనీస్ చూసాం. సో ప్రతి టెస్టిమోనీలో కూడా వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ తీసుకున్న తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది మనం చూస్తావచ్చు. సో థ్యాంక్ యూ అండి. సో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ ఫ్యాట్ రిలేటెడ్ చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. సెకండ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏమంటాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి గ్లైకోజన్ ఫార్మేషన్, తర్వాత వచ్చేసి ఫ్యాటీ లివర్, ఫ్యాట్ కన్వర్షన్ అయ్యి మన ఆర్గాన్స్ మీద విజరల్ ఫ్యాట్గా ఉంటుందని అనుకున్నప్పుడు, సో బేసిక్గా ఈ చెప్పిన దాని అంతట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఖర్చు కాకుండా మరలా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా ఈ ఏమంటామంటే ఫ్యాట్ అనేటటువంటిది విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది అనుకోవచ్చునా? ఎస్, అబ్సల్యూట్లీ. యా. సో అంటే మనం తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉండే టైమ్లీ ఫుడ్ కాకుండా మన బాడీ ఆకలి అయినప్పుడు తీసుకోవడం అనేది బెస్ట్. ఎస్, ఆకలి అయినప్పుడు తీసుకోవడం అనేది బెస్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ హైగా ఉన్న ఇండివిజువల్లో ఆకలి తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్ అనేది మనం తీసుకున్న ఆహారాన్ని లేకపోతే దాంట్లో ఉన్న గ్లూకోజ్ ని, అంటే బాడీలో పెరిగిన, అంటే బ్లడ్ లో పెరిగిన గ్లూకోజ్ ని తీసుకుని దాచిపెట్టేస్తుంది. ఇట్ విల్ స్టోర్ ఇట్ అవే. ఆ స్టోర్ చేసిన క్రమంలో బ్లడ్ షుగర్స్ డౌన్ అయినప్పుడు తప్పకుండా ఆకలి అవుతుంది. సో ఆకలి ఎలా అవుతుంది, ఎటువంటి డైట్ లో అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ గా మనం చేసే పని అనేది తగ్గిపోవడం కూడా ఒక కారణం కదన్న దీనికి. తప్పకుండా. సో ఈ మనకి ఆర్గాన్స్ మీద ఉండే విజరల్ ఫ్యాట్ కి, తర్వాత ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లో మీరు డిస్కస్ చేసినటువంటి కొలెస్ట్రాల్ కి, దర్ బోత్ ఆర్ డిఫరెంట్ కదన్న? ఎస్, దే ఆర్ డిఫరెంట్. సో యా, మెయిన్ ఐ థింక్ ఇవి మనం ఫ్యాట్ సెషన్ లో కూడా ఇంకా కొంచెం డీటెయిల్ గా కూడా కవర్ చేశారు. సో అవి కూడా మీరు వినండి. ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ మనం కొన్ని క్వశ్చన్స్ వెళ్తా ఉన్నాం కాబట్టి